నమస్తే, వెల్కమ్ టు ద పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని భారత్లోని జాతీయ రహదారులతో కలిపేలా నిర్మించేందుకు కేంద్ర సర్కారు పచ్చ జెండా ఊపింది. 189.9 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణకు గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఏలూరు, కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఈ పరిధిల్లో ఇవి ఉంటాయి. కేంద్ర సర్కార్ భూసేకరణ కోసం రాజపత్రాన్ని విడుదల చేసింది. ఇక జాతీయ రహదారుల సంస్థ తమ డివిజన్ల ప్రాతిపదికలో ఈ మేరకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాల వారీగా భూసేకరణకు కలెక్టర్లు నోటిఫికేషన్లు ఇస్తారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ తెలుసుకుందాం. మనతో పాటు ఈ విశ్లేషణ అందించేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి సార్? ఓఆర్ఆర్ దానికంటే ముందు విజయవాడ బైపాస్ రోడ్డు అనేటువంటిది ఇప్పటికే అమల్లోకి, అంటే ఇంకా పూర్తిగా అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి. ఆ ప్యాచెస్ ని, అంటే హైదరాబాద్ రహదారిని విజయవాడ బైపాస్ మీదుగా మళ్ళించడానికి దాదాపు పూర్తయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు, మన ఎట్లాగైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఎట్లాగైతే కొత్తగా ప్రతిపాదిత లేదా ఆల్రెడీ కొంత భాగం జరుగుతున్నటువంటిదో, అలాంటిదే విజయవాడ చుట్టూత అమరావతి నగరానికి చుట్టూత ఒక ఓఆర్ఆర్ ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రతిపాదన. అది గతంలోనే ఉన్నది. అయితే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి నిర్మాణాన్ని ఆపివేయడంతో అది వెనుకబడి పట్టింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీల కూటమి రావడంతో అది మళ్ళా ఆ ప్రాజెక్ట్ ని చేపట్టారనేది మనకి కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, హైదరాబాద్ ఓఆర్ఆర్ కి ఉన్నటువంటి అవసరము దాంతో పోల్చుకున్నప్పుడు అమరావతి ఓఆర్ఆర్ అవసరమా అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే అవసరం లేదా అంటే అవసరం లేదని ఎవరూ చెప్పరు. కానీ హైదరాబాద్ ఓఆర్ఆర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకా అంతగా విజయవాడ లేదా గుంటూరు పరిసరాల్లో ఆ విధమైనటువంటి అభివృద్ధి కానీ జనాభా కానీ లేదనేది మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దానికి శ్రీకారం చుట్టడానికి నిర్ణయించారు. దాన్ని స్వాగతించాల్సిందే. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఇప్పుడు హైదరాబాద్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు ఎదురు చూసినప్పుడు చుట్టూత విస్తరించినటువంటి పారిశ్రామిక ప్రాంతాలు, ఆ పారిశ్రామిక ప్రాంతాలతో పాటు జనసమ్మర్దం, వీటన్నింటి రీత్యా హైదరాబాద్ నగరంలో ప్రవేశించాలన్నా, లేదా హైదరాబాద్ నగరం నుంచి ఇతర జాతీయ బెంగళూరు కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, లేదా పూనా, నాగపూర్ ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నటువంటి పూర్వరంగంలో ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటిది ఎంతో అవసరంగా కూడా కనిపించింది. ఆ మేరకు దాన్ని చేపట్టారు. కానీ అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందా అంటే ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందువల్ల దీన్ని ఎంతకాలంలో పూర్తి చేస్తారు ఏమిటి అనేటువంటిది ఒకటైతే, దీనివల్ల ప్రధానంగా తక్షణమే జరిగేటువంటి పరిణామం, పర్యవసానాలు ఏమిటంటే, ఆ కొన్ని ప్రాంతాల్లో ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఒక భూమి లాగా వచ్చేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అంటే ప్రధాన సవాళ్ళు ఏంటండి ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి? అంటే ఎదురు కాబోయే సవాళ్ళు ఏమున్నాయండి? ఇప్పుడు ప్రధాన సవాళ్ళు అన్నిట్లయితే, ఇప్పుడు ఈ ప్రతిపాదించినటువంటి ఈ ప్రాంతాలు, అంటే పూర్వపు గుంటూరు జిల్లా, పూర్వపు కృష్ణా జిల్లాలో ఇవన్నీ కూడా పంటలు బాగా పండేటువంటి ప్రాంతాలు. భూముల విలువ కూడా మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైనటువంటి భూసేకరణకి ఏ మేరకు పరిహారం ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూములను సేకరిస్తాయి అనేటువంటిది అది ప్రకటించిన తర్వాత కానీ, లేదా దాని మీద
ప్రాథమికమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత అటువంటి సమస్య ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం ఇవ్వజూపేటువంటి పరిహారంతో మరి ఈ ప్రాంతాలన్నీ కూడా సారవంతమైనటువంటి భూములు, పంటలు పండేటువంటివి. రెండోది నీటి అప్రాక్సిమేట్లీ ఎన్ని గ్రామాలు దీనికి భూసేకరణలో ప్రభావితం అవుతాయండి? దాదాపు 120 గ్రామాలు అని చెప్పేసి చెప్తున్నారు. 120 గ్రామాలు కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు. అలైన్మెంట్ లో ఏమన్నా మార్పులు చేర్పులు ఇప్పుడు ముసాయిదా మాత్రమే ప్రతిపాదించారు. ఈ అలైన్మెంట్ లో మార్పులు ఏమైనా ఉండేట్లయితే కొన్ని గ్రామాలు పెరగడానికి కూడా అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అందుకని నిర్దిష్టంగా డిపిఆర్ ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఏ ఏ గ్రామాలు ఎట్లా ప్రభావితం అవుతాయి, నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి అంటే లేకపోతే భూములు, సాగు భూములు ఎన్ని ఉన్నాయి, ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి ఏమిటనేటువంటిది సర్వే చేసి మొత్తం ఒక ప్రాజెక్ట్ కి తుది రూపం ఇచ్చినప్పుడు మాత్రమే స్పష్టం అవుతుంది అనేది నా అభిప్రాయం. అంటే ఈ ప్రాజెక్ట్ కి వ్యయం ఎంత ఖర్చు అవుతుంది, అంటే ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తవుతుంది, మనకేమైనా సమాచారం ఇచ్చారా అండి? అవన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. భూసేకరణ జరుగుతూ ఉంది. డిపిఆర్ సిద్ధం కావాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. దశల వారీగా జరుపుతారా లేదా ఒకేసారి 189 కిలోమీటర్లు లేదా 190 కిలోమీటర్లు అంటున్నారు. ఇది మొత్తంగా ఒకేసారి జరుగుతుందా లేదా దశల వారీ జరుగుతుందా అనేటువంటిది వెల్లడైన తర్వాత కానీ మనం ఆ విషయాల గురించి చెప్పుకోలేము. ఇప్పటి వరకైతే ప్రాథమికంగా ఒక నిర్ణయాన్ని అమలు జరిపేటువంటి క్రమంలో వేసినటువంటి ఒక ముందడుగు ఈ భూసేకరణకి నోటిఫికేషన్ అనేది. అందువల్ల తదుపరి జరగాల్సినవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఈ మనం చూసాం గతంలో తెలంగాణ ప్రాంతంలో వేసినటువంటి రోడ్ల మీద వచ్చినటువంటి వివాదాలు, లేదా రైతులు ఎక్కువ నష్టపరిహారం కావాలని చెప్పేసి డిమాండ్ చేసి ఆందోళన చేసినటువంటివి, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం. సహజంగా ప్రతి చోట, ముఖ్యంగా విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రతి చోట అలాంటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్, విజయవాడ, గుంటూరు ఈ నగరాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటిది మరి అటువంటి సమస్యలు వస్తాయా, వస్తే ఏ రూపంలో ఉంటాయి, రైతులు ఎట్లా స్పందిస్తారు, ఇతర ప్రజానికం ఎట్లా స్పందిస్తుంది, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూడాల్సింది. అంటే భవిష్యత్తులో ఐటీ కానీ లేకపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ వీటన్నిటికీ ఒక భూమి వచ్చే అవకాశం ఉందా అండి? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాలకులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఐటీ హబ్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. ఐటీ హబ్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని చెప్పినప్పుడు మరి ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏమి పరిశ్రమలు పెడతారు అనేటువంటి సహజంగానే తలెత్తేటువంటి ఒక ప్రశ్న. రెండోది, అమరావతి ప్రాంతంలోనే నవనగరాల పేరుతోటి వివిధ పరిశ్రమలు, వివిధ సంస్థలను ఏర్పాటు చేస్తామని కూడా గతంలో చెప్పారు, ఇప్పటికీ చెప్తున్నారు. అందుకని ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో పెట్టేటువంటి పరిశ్రమలు ఏంటి లేదా సంస్థలు ఏమిటి అనేటువంటిది ఒకటే. ఎట్లయితే అంతకు మించి ఎంతో విస్తీర్ణం ఉండేటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో, ఔటర్ రింగ్ రోడ్ కి ఆవలు కావచ్చు, లోపల కావచ్చు, పెట్టేటువంటి పరిశ్రమలు, వచ్చేటువంటి పరిశ్రమలు ఏంటి అనేటువంటిది ఇప్పటికైతే ఒక ప్రశ్నార్థకమే అనేది. అంటే ఈ ప్రాజెక్ట్ మూలంగా కోటేశ్వరరావు గారు పర్యావరణం మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? పర్యావరణానికి సంబంధించిన అనుమతులు ఏమైనా తీసుకోవాలా? డెఫినెట్ గా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అటవీ భూములు ఉన్నాయి. పూర్వపు కృష్ణా జిల్లాలో, అదే విధంగా పూర్వపు గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని అటవీ భూములు, కొండల గుట్టలు కూడా ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఎట్లా అలైన్ చేస్తారు, ఎంత ఉంటుంది, ఏమిటి అనేటువంటిది, అదే విధంగా పర్యావరణానికి జరిగేటువంటి హాని, ఇటువంటివన్నీ కూడా. ఎందుకంటే ఇదో పెద్ద ప్రాజెక్టు. ఈ పెద్ద ప్రాజెక్ట్ లో ఏ విధమైనటువంటి అసెస్మెంట్, దీనిలో పునరావాసం సమస్య ఏమన్నా తలెత్తుతుందా, అదే విధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా తలెత్తుతాయా, ఇవన్నీ కూడా అసెస్ చేయాల్సింది. ఇంకా అసెస్ చేస్తే గానీ మనకి సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్ నివేదిక వచ్చిన తర్వాత అవన్నీ వస్తాయి. ఒకవేళ ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయేట్లయితే ఇతర ఏజెన్సీస్ నుంచి, వరల్డ్ బ్యాంక్ కావచ్చు లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇటువంటి విదేశీ సంస్థల నుంచి తీసుకున్నట్లయితే డెఫినెట్ గా విదేశీ సంస్థలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పర్యావరణము, అదే విధంగా
ఈ పునరావాసం దీనికి సంబంధించినటువంటి నివేదికల్ని తప్పనిసరిగా రూపొందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు భూ యజమానులకు ఏమైనా ఆల్టర్నేటివ్గా ఏమైనా ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ ఏమైనా కల్పించే అవకాశం ఏమైనా ఉందా అండి? అంటే ఇప్పుడు అమరావతిలో చేసినటువంటి అమరావతి నగరానికి అవసరమైన భూసేకరణ చేసినటువంటి పద్ధతి పూలింగ్. ఆ పూలింగ్ లో భాగంగా ఏంటంటే భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి కొంత షేరు ఇచ్చారు. ఏ ప్రాంతంలో ఎంత షేర్ అనేటువంటి వివరాలన్నీ ఉన్నాయి. కానీ దీనికి వచ్చేసరికి అలాంటిది కాదు. ఇది కేవలం రోడ్డు ఫార్మేషన్ కి సంబంధించి మాత్రమే చేసేటువంటిది. ఈ రోడ్డు ఫార్మేషన్ చేసేటువంటి సందర్భంలో కూడా మరి రైతుల వైపు నుంచి అలాంటి ప్రతిపాదన కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి అలాంటి ప్రతిపాదన కానీ వస్తుందా? వస్తే దానికి ఉండేటువంటి విధి విధానాలను ఎట్లా రూపొందిస్తారు అనేటువంటిది ఒక సమస్య. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య వేరుగా ఉంటుంది. అంతకు మించి విస్తారంగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఉండేటువంటి సమస్య భిన్నంగా ఉంటుంది. అందుకని ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు చేసినప్పుడు దాన్ని ఆయా గ్రామాల రైతాంగంతో లేదా ఇతర స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఉపాధి కోల్పోయేటువంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరితో చర్చించిన తర్వాత మాత్రమే ఒక స్పష్టత వస్తుంది అనేది నా అభిప్రాయం.